మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం వ్యాప్తంగా వైకుంఠ ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఉత్తర ద్వారం గుండా స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో పూజారి గిరిపంతుల చేతుల మీదుగా స్వామివారికి పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేపట్టారు. సాయంత్రం వరకు స్వామివారి దర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ పూజారి గిరిపంతులు, వంశీపంతులు, ఆలయ కమిటీ చైర్మన్ జగ్గా అశోక్ గౌడ్, గన్నవరం శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏకాదశి పురస్కరించుకొని మన శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఉదయం 5 గంటల నుండి పంచామృతాలతో అభిషేకము మరియు ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. కాబట్టి ఇట్టి కార్యక్రమంలో మా గ్రామస్తులందరూ, మా మండల వాసులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. స్వామివారి దయ అందరి ఎల్లవేళలా ఇలాగే ఉండి అందరూ సురక్షంగా ఉండాలని ఆ వేడుకుంటున్నామని కోరుకుంటున్నాను. कल्याणात्मक गात्राय कामितार्थ प्रदायिने श्रीमद् वेंकटनाथाय श्रीनिवासाय मंगलम। लक्ष्मीं क्षीर समुद्र राजितनयां श्रीरंगधामेश्वरीं दासीभूत समस्त देव फलितां लोकैक दीपांकुरां श्रीमन्मन्द कटाक्षरब्ध विभवत् ब्रह्मेन्द्र गंगाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं दर्शितां वन्दे कुन्दप्रियां मातर्नमामि कमले कमलाय दासी श्रीविष्णुभक् कमलवासिनी क्षीरोदते कमल कोमल गर्भगौरी लक्ष्मीं प्रसीदतु नमतां शरण्ये। వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు ప్రత్యేకించి వెల్దుర్తిలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉదయం నుంచి కూడా మరి పంచామృత అభిషేకాలు మరియు హనుమంతునికి సింధూర పూజ, మరి ఆ యొక్క ప్రవాళ శంకర స్వామికి అభిషేకం, నవగ్రహాలకు మరియు నవగ్రహ పూజ ఈరోజు ప్రత్యేకంగా వైకుంఠ ద్వారాన్ని ఏర్పాటు చేసి భక్తులకు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి మనకు ఎందుకు జరుపుకుంటామంటే ప్రత్యేకించి విష్ణుమూర్తి